అందాల సాగరంలో అలలపై తేలియాడే అద్భుతం ఆ నౌక. సముద్ర విహారంలో విలాసవంతమైన ప్రయాణం అందులో ప్రత్యేకత. కాల్డేలియా క్రూయిజ్ షిప్ విశాఖ వచ్చేసింది. మరి ఈ క్రూయిజ్ స్పెషల్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వాచ్. విశాఖలో కలల నౌక విహారం మరి విశాఖ నగరవాసులకి అందుబాటులోకి వచ్చేసింది. మనం చూస్తే గనక ప్రస్తుతం అంతర్జాతీయ పర్యాటక నౌక దగ్గర ప్రస్తుతం కార్డిలా క్రూయిజ్ దగ్గర నేనున్నాను. అయితే దీనికి సంబంధించి విశాఖపట్నంలో ఎప్పటి నుంచో కూడా క్రూయిజ్ని నడపాలని ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు విశాఖపట్నంకి ఈ అంతర్జాతీయ నౌక చేరుకుంది. ప్రస్తుతం నేను క్రూయిజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే గనక ఇది దాదాపుగా 1800 మంది ప్రయాణికులతో ప్రస్తుతం విశాఖ టు చెన్నై వెళ్ళబోతుంది. విశాఖ టు చెన్నై అండ్ పాండిచేరి 3 డెస్టినేషన్స్కి ఈ షిప్ చేరుకొని ఉంటుంది. అయితే దీనికి సంబంధించి రకరకాల టూరిజం ప్యాక్స్ని అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్రూయిజ్లో దాదాపుగా 724 క్యాబిన్స్ ఉన్నాయి. వీటిలన్నిటిలోని కూడా ప్రయాణికులంతా కూడా ఫుల్గా ఇక్కడ నుంచి ఈరోజు విశాఖపట్నం నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్తున్నారు. అంటే ఒకరోజు అండ్ 1 డే అండ్ 2 నైట్స్ ఈ షిప్లో ప్రయాణం చేయాలంటే దాదాపుగా 50,000 నుంచి ₹1,00,000, ₹1,20,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఇంకా కొంచెం అది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనంటే ఇది చెప్పాలనంటే ఒక సముద్రం మీద తేలే ఒక 5 స్టార్ హోటల్గా మనం చెప్పొచ్చు దీన్ని. ఎందుకనంటే అంతర్జాతీయ స్థాయిలో క్రూయిజ్ అన్నదానికి చాలా డిమాండ్ ఉంటుంది. అయితే ఇది విశాఖపట్నం ఒక నౌకా విహారంగా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తీసుకురావాలి అన్నది ఎప్పటి నుంచో కూడా ఒక ప్రతిపాదన ఉంది. అందులో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నం కార్డిలా చేరుకుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై బయలుదేరుతుంది. అలాగే పుదుచ్చేరి కూడా ఒక డెస్టినేషన్ ఉంది. దీనికి సంబంధించి ప్యాక్స్ అందుబాటులో ఉండటంతో పర్యాటకులంతా కూడా అత్యంత ఇంట్రెస్ట్గా ఈ క్రూయిజ్లో మరి నౌకా విహారం చేసేందుకు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికీ ఈ షిప్ మొత్తం ఆల్రెడీ ఫిల్ అయిందని ఇక్కడున్న నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు షిప్లో క్యాబిన్స్ అన్నింటినీ కూడా చాలా లగ్జరియస్ సూట్ రూమ్స్గా, అంటే ఒక 5 స్టార్ హోటల్లో మనము సముద్రం మీద వెళ్తున్నంత ఫీలింగ్ అయితే ఈ షిప్లో వచ్చేలాగా అన్నీ కూడా ఉంటాయి. లగ్జరియస్ బ్యాంక్యూట్ హాల్స్ ఉంటాయి, అలాగే మంచి డిన్నర్ హాల్స్ ఉంటాయి, బ్యాంక్యూట్ హాల్స్ ఉంటాయి, అలాగే మ్యూజికల్ నైట్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. మరోవైపు చూస్తే కనుక గేమింగ్ జోన్స్ ఉంటాయి. వీటిలన్నిటితో కలిపి ఈ షిప్ ఒక లగ్జరియస్ హోటల్లో మనం ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంటుంది. దీనికి సంబంధించి విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రూయిజ్ని తేవాలని ఆల్రెడీ ప్రయత్నం చేసి ఇది ఆల్రెడీ ఇప్పటికి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయింది. విశాఖపట్నం నుంచి మరి కాసేపట్లో చెన్నైకి ఈ క్రూయిజ్ బయలుదేరుతుంది. అయితే దీనికి సంబంధించి 1800 మంది ఒకేసారి ఈ నౌకా విహారం చేసేటట్టుగా ఏర్పాట్లు అయితే జరిగాయి. 724 క్యాబిన్స్ ఉన్నాయి. అంటే అందులో కూడా డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ క్యాబిన్స్ ఉంటాయి. లగ్జరియస్ అంటే మనం కొనుక్కునే టికెట్ని బట్టి ఆ లగ్జరియస్ క్యాబిన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ క్రూయిజ్కి మంచి డిమాండ్ ఉంది అనేది ప్రస్తుతం ఇక్కడ ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అలాగే పర్యాటకులు కూడా అత్యంత ఆసక్తిని అయితే కనిపిస్తున్నారు. మరి ఈ క్రూయిజ్కి సంబంధించి ఇంకా మరిన్ని విశేషాలు ఏంటో చూద్దాం.